అమ్మా, ఏంట్రా? ఎందుకే మీ ఆడవాళ్ళు కార్తీక మాసం అనగానే ఓ ఇదైపోతారు. ఇక్కడ కార్తీక మాసం స్పెషల్ ఏంటి ఎందుకే? ఒరే, కార్తీక మాసం ఎందుకంత స్పెషల్ చెప్పనా? చాలా మంది శివుడికి ఇష్టమైన మాసం అనుకుంటారు కానీ కార్తీక మాసం ఓన్లీ శివుడికే కాదురా, కృష్ణుడికి కూడా చాలా ఇష్టమైన మాసం అంట. ఆహా, నీకు ఎప్పుడు ఎక్కింది? పురాణాలు చెప్తున్నాయి. సరే కానీ ఫస్ట్ డౌటే, అసలు కార్తీక మాసంలో కార్తీక స్నానాలు సూర్యుడు రాకముందు ఎందుకు చేసేయాలి? సూర్యుడు వస్తే నీళ్ళని తాగేస్తాడేంటి? సూర్యుడు రాకుండా చల్లని స్నానం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందిరా. మనిషి శరీరంలో ఇబ్బందే ఉండదంట. నువ్వు మరీనా అమ్మా, చలికాలం వచ్చేస్తుంది. చన్నీటి స్నానం చేస్తే ఇంకా జలుబులు జ్వరాలు వస్తాయి కానీ ఆరోగ్యం ఎలా బాగుంటుందా? ఒరే మధు, అసలు పెద్దవాళ్ళు కార్తీక స్నానం ఎందుకు పెట్టారో తెలుసా? చలికాలమే కదా, జ్వరాలు దగ్గులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ రోగాలను తట్టుకునే శక్తిని ఇవ్వడానికి మన శరీరాన్ని ముందే కార్తీక స్నానంతో ప్రిపేర్ చేస్తామంట. చలికాలం వచ్చినప్పుడు మనం చల్లిటి స్నానం చేసి రెడీగా ఉన్నాం అనుకో, మన శరీరం ముందే ప్రిపేర్ అయి ఉంటుంది కదా.